सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। సాయిరామ్ మాస్టర్ గారిని ఒక భక్తులు అడుగుతూ ఉన్నారు, గురువును సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు, గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు సాయి. అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల మన విశ్వాసం చదివితే ఏం చేయాలి అంటారు. ఒకసారి గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటున్నారు సాయి. అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల కనుక మన విశ్వాసం చదివితే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికి మాస్టర్ గారు వివరణిస్తూ ఉన్నారు. నిజమైన విశ్వాసం రెండు రకాలు. మనం ఏమంటాం, విశ్వసించటం అంటే మనం అనుకున్నది జరిగితేనే ఆయన ఉన్నాడు అనుకుంటాం. మనకి ఎప్పుడు కూడా నేను నమ్ముతానంటే అనే పదం ఎప్పుడు వాడతాం, నేను ఒకటి అనుకున్నానంటే అది జరిగింది అందుకని నమ్ముతున్నాను అంటాం. అంటే నేను అనుకున్నట్టుగా ఆయన చేశారని ఉద్దేశంతో మనం అనుకునే విశ్వాసం అలా ఉంటుంది. కానీ మాస్టర్ గారు అంటున్నారు, నిజమైన విశ్వాసం రెండు రకాలట. శ్రీ సాయిలాగా మనకు అనుక్షణము తమ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వాలను నిరూపించే సద్గురువు పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. బాబా యొక్క చరిత్ర మనం చూస్తే ఆయన ప్రతి క్షణము కూడా తమ సర్వవ్యాపకతని తర్వాత సర్వజ్ఞతని అట్లా నిరూపిస్తూనే ఉన్నారు. అందుకని అలాంటి గురువు పట్ల విశ్వాసం సడలడం అంత తేలిగ్గా కలగదు. అందుకే రమణ మహర్షి అటువంటి గురువును ఆశ్రయించిన భక్తుణ్ణి పులినోట చిక్కిన వేటతో పోలుస్తారు. ఒకసారి అలాంటి గురువు దొరికిన తర్వాత మనం తప్పించుకుపోతామన్నా తప్పుకోలేమంట. అంటే ఏంటి, మనం ఒక పులికి కనుక వేట దొరికి దాన్ని పట్టుకుందనుకోండి, అలాంటి పరిస్థితి అట. అంటే గురువు కనుక మనల్ని పట్టుకుంటే మనం వేట లాంటి వాళ్ళం. అందుకని గురువున రమణ మహర్షి చెప్పారట, గురువును ఆశ్రయించిన భక్తుడు పులినోట చిక్కిన వేటతో పోలుస్తారు. అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, మన జీవితంలో ఎన్నో సాధించవచ్చు, ఏమైనా పొందవచ్చు. కానీ ఒక గురువుని మనం పొందడం అనేది ఎంతో కష్టం. వారి నిర్దిష్టమైన జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. బాబా లాంటి మహనీయుడి కనుక మనం తీసుకున్నాం అనుకోండి, వారు జీవించిన జీవిత విధానం చూస్తే ఎట్లాంటి సంశయాలకు కూడా తావివ్వదు. అంతటి మహనీయుడు, అంతటి సర్వజ్ఞుడు, అంతటి శక్తిమంతుడు, అంతటి సర్వసమర్థుడు, ఎంత నిరాడంబరంగా ఆయన గౌరవించారా ద్వేషించారా అనే భేదం కూడా తెలియనంత అంతటి స్థితిలో వారు ఎట్లా ఉన్నారు చూస్తే మనకి వారి జీవిత విధానం భక్తులు రాకముందు ప్రకటమైనప్పటి నుంచి మళ్ళీ ఆయన మహాసమాధి చెందే వరకు జీవిత విధానంలో ఏ మార్పు రానివ్వక సాయి దగ్గర ఒక సంస్థానంలాగా ఏర్పడినప్పటికీ కూడా బాబా జీవిత విధానంలో మాస్టర్ గారు అంటారు ఇంత మార్పు కూడా లేదట. అదే మనకి కొన్ని వస్తువులు కొంత సంపద వచ్చిందనుకోండి, మనం అప్గ్రేడ్ అవుతాం. కానీ బాబా దగ్గర చూస్తే ఆ రోజు ఎలా చేసేవారు, మళ్ళీ చివరి సమాధి చెందే వరకు కూడా అలాంటి జీవితాన్ని గడిపారు. నడవలేని స్థితిలో కూడా భిక్షకి వెళ్ళొస్తూ ఉన్నారు. సమాధికి 2 రోజుల ముందు కూడా ఆయన తోడు తీసుకొని భిక్షకి వెళ్ళొచ్చారట. ఆయనకి తీసుకొచ్చి అన్ని బంగారు పళ్ళాల్లో వెండి పళ్ళాల్లో రకరకాల రుచికరమైన వంటకాలు పెడుతూ ఉన్నా కానీ వారి దృష్టి వాటి మీద లేదు. ఆయన సాధు జీవనం ఎలా గడిపారో ప్రకటమైన రోజున సమాధి చెందే వరకు. అట్లాంటి మహనీయుడి జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. అయినప్పటికీ అజ్ఞానంతో అడిగిందల్లా వారు నెరవేర్చలేదని భక్తులకు వారి దూరం అవడం చూస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటాం, భక్తి అంటే మనం వారిని ఆశ్రయించింది మన కోరిక తీర్చుకోవడానికో కష్టం తీర్చుకోవడానికో అనుకుంటాం. ఒకవేళ తీర్చినా ఒక్కోసారి తీర్చకపోతే మనం అడిగిందల్లా తీర్చట్లేదని, అడిగినదల్లా నెరవేర్చలేదని భక్తులు వారికి దూరం అవడం కూడా చూస్తూ ఉంటాం. అటువంటప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. మనం ఏమంటున్నాం, విశ్వాసం నేను నమ్ముతానండి, నేను అనుకున్నది అయిందండి అందుకని నమ్ముతానంటున్నాం. కానీ మనం అనుకున్నది జరగనప్పుడు మనం విశ్వాసం లేదు అంటున్నాం. అంటే మాస్టర్ గారు అంటున్నారు, మనం అనుకున్న విశ్వాసం కాదు, మనం ఆశని వహించాం. ఆయన పట్టుకుంటే మనకి ఏదో కష్టం తీరుతుంది, ఏదో కోరిక తీరుతుంది, మనకు వచ్చే కోరికలన్నీ ఆయన తీరుస్తారు, మనకు వచ్చే ఇబ్బందులన్నీ ఆయన తొలగిస్తారు అనే దాంతో. అందుకని మనం అనే విశ్వాసం అనే పదం అసలు మనం అర్థంతో వాడితే కనుక మనం అసలు దేనికి పనికిరాం, ఆ పదాన్ని వాడలేం.
మేము బాబాని విశ్వసిస్తామండి అంటే బాబా ఏం చెప్తున్నారు? అన్ని జీవుల్లో నేనే ఉన్నాను అన్నారు. దాన్ని విశ్వసించాలి. నువ్వు ఎవరిని నిందించినా నాకే తగులుతుంది. దాన్ని విశ్వసించాలి. నీ చూపు ఎక్కడ పడితే అక్కడ నేనే ఉన్నాను. నువ్వు కుక్కకి పెట్టినా, ఇంకో జీవికి పెట్టినా, ఆకలితో ఉన్న ఏ ప్రాణికి పెట్టినా నాకే చెందుతుంది. అది విశ్వసించాలి. విశ్వాసం అంటే ఆ చెప్పిన వాటిని మనం పట్టుకొని ఉండగలగటం. అంతేగాని నా కోరిక తీరింది కాబట్టి ఆయన మనం నమ్మకపోతే ఏ నష్టం? మనలాంటి వాళ్ళు ఇప్పటికి ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు భూమి మీద. మనం నమ్మితే నమ్మకపోతే ఏమి నష్టం? అంటే మనం అనుకుంటున్నాం ఇదంతా మన కోరిక తీరితే ఆయన విశ్వసించాము, ఆయన నమ్మాము అనే పదం వాడుతూ ఉంటాం. అందుకని మనం ఆశ వహించామే కానీ అంటే మనం అనుకున్నది తీర్చలేదు, కోరిక తీర్చలేదు కాబట్టి. ఆయనేమో నా అంతటి వాడే ఇన్ని చేస్తానంటున్నారు. దానికి సంసిద్ధుడు అయ్యుండు, నీ భాండాగారాలు నింపుకో అంటున్నారు. అందుకని మన పూర్వజన్మలోని ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందల్లా ఆయన నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి. మనం ఏం కోరినా ఆయన తీర్చాలి, మనం ఏం అడిగినా తొలగించాలి, మాకు ఇబ్బంది వచ్చింది తొలగించు అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కనుక మనం చేయలేదు లేదా చేసాడు అనుకోండి, అంటే మాస్టర్ గారు అంటున్నారు ఆయన అట్లా నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి అయి ఉండాలి. మనకెందుకు కష్టాలు వస్తున్నాయి, మనకెందుకు దుఃఖం కలుగుతుంది, మనకెందుకు మనం అట్లా కర్మను అనుభవించవలసి వస్తుందంటే మనం గతంలో చేసిన కర్మల వల్ల, వాటి వల్ల బాధింపబడ్డ వాళ్ళ వల్ల ఇప్పుడు బాధింపబడుతూ ఉన్నా, మనం చేసిన కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నా కానీ వాటిని ఆయన్ని ఆశ్రయించి తొలగించుకోవాలి అనుకోవడం అంటే ఏంటి? వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. మనకెవరైనా అన్యాయం చేస్తే మనం ఆ అన్యాయం చేసిన వాళ్ళు శిక్ష పడాలి అనుకుంటున్నప్పుడు ఆ శిక్షను వాళ్ళు తొలగించుకున్నారనుకోండి, ఏ పలుకుబడితోటో డబ్బుతోటో ఇంకోటో మన మనసు ఎంత బాధిస్తుంది. అంటే అట్లా గనక ఆయన నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి, అధర్మాత్ముడు కావాలి. ఆయనేమో ధర్మస్వరూపం. ఆయన్ని మనం అడిగేది ఏంటి? ఆయన అధర్మాన్ని పాటించేటట్టుగా చేయాలని చూస్తూ ఉన్నాం. బాబా ఎట్లా కొట్లా నీకు నమస్కారం పెడుతున్నా, నీకు పూజలు చేస్తున్నావు కాబట్టి నేను గతంలో ఎన్ని తప్పులు చేసినా వాటిని తొలగించి మనకు రక్షణ ఇవ్వాలి అనుకుంటున్నాం. సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకర్ర. దానికి మూలం ఏంటి అంటే సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మం. అందుకే అంటారు మన ధర్మం పాటించాలి అంటే సద్గురు ఆలంబన జరిగిన తర్వాత అన్ని రూపాల్లో సద్గురువే ఉన్నాడన్న విషయం మనం అవగతమై దాని జీవితంలో తీసుకొని మన జీవితం ఆచరిస్తూ ఉంటేనే ధర్మంగా ఉండడానికి సాధ్యమవుతుంది. ఎందుకని లేకపోతే మన ఇష్టాలు పనిచేస్తాయి, వేరు అన్న భావమే పనిచేస్తుంది. నాకు ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, ద్వేషం, ప్రేమ, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ మన వాళ్ళు, పక్క వాళ్ళు ఇలా పనిచేస్తూ ఉంటాయి. కాదు, ధర్మంగా ఉండాలంటే ఎవరితోనైనా, మన బిడ్డైనా పక్క వాళ్ళ బిడ్డైనా ధర్మంగా ఉండాలి అంటే వీటిలోనూ సాయే ఉన్నారు, వాడిలోనూ సాయే ఉన్నారు, అన్ని జీవుల్లో ఆయన కాకుండా ఏమీ లేదు అన్న అవగాహనతో జీవించినప్పుడే ధర్మంగా ఉండడానికి సాధ్యపడుతుంది. లేకపోతే రాగద్వేషాలు, మమకారాలు ఇవే మనం ఈ పరంగానే ఉంటాం. అందుకని కానీ మరి ఆయన ధర్మస్వరూపం కదా, సర్వజీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకర్ర. తనకి తన బిడ్డని పక్క బిడ్డని లేదండి, ధర్మంగా ఉంటుంది అని మాట అనిపించుకోవాలంటే ఇద్దరి పట్ల ఒకేలా ఉండగలగాలి. ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. ధర్మనిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడే జీవుల పట్ల దయ చూపటం న్యాయం. ఆయన ఎంత సమర్థుడైనా, ఎంతటిదైనా కానీ కర్మఫల ప్రదాత కూడా ఆయనే. మనకెప్పుడు భగవంతుడు కానీ లేకపోతే గురువు కానీ కావాలని మనకి కష్టం పెట్టరు. మనం చేసుకున్న కర్మలు మన అనుభవానికి వచ్చినప్పుడు తట్టుకోలేక మనకి పరీక్షలు పెడుతూ ఉన్నారనుకుంటాం. అందుకని ధర్మనిర్ణేత ఏం చేస్తే ధర్మనిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడే జీవుల పట్ల దయ చూపడం న్యాయం. నిజానికి భక్తి లేక విశ్వాసము సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. మనకి భక్తి ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, భక్తి అంటే మనం ఏమనుకుంటున్నాం, అసలు మనకి మన జీవితం పట్ల మనకేం కావాలి అనే దాని పట్ల అవగాహన ఉండి మనకి ప్రసాదించగలిగిన వాడు ఆయన ఒక్కడే, అన్ని జీవుల రూపాల్లోనూ మనతో కూడా కలిపి ఆయనే ఉన్నారు అన్న అవగాహనతో దాన్ని మనం పొందడానికి ప్రయత్నించడమే మోక్షత్వం. ఈ అవగాహన లేకుండా నేను అది పొందేదాకా నేను ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉండాల్సిందే,
ఎన్ని జన్మల్లో అజ్ఞానంతో ఉంటే ఆ కర్మలు చేస్తూ మళ్ళీ 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 మనం అలాంటి కర్మల్ని చేస్తూ అలాంటి భావాల ఆలోచనలతోటే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూనే ఎన్ని జన్మలెత్తామో అన్ని జన్మలు అజ్ఞానపూరితంగా ఎత్తున్నాం కనుక మళ్ళీ ఎన్నిటినో అసంఖ్యాకంగా మనం మల్టిప్లై చేసుకుంటూ పోతూ ఉన్నాం. అట్లా కాదు, మనం ఆయన ఆశ్రయించింది ఈ జన్మ పరంపర నుంచి, దుఃఖం నుంచి విముక్తి పొంది మనం కూడా ఆయన స్వరూపమే అన్న అనుభవంతో జీవించాలి. అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం కాకుండా మనలో ఉన్న ఆనంద స్వరూపం మనమే అని మనకి అనుభవం అవటమే మనకు కావాల్సింది. ఈ అవగాహన కలగటం అనేది మనకి అవసరం. అందుకని అది ప్రసాదించగలిగిన వాడు, అన్ని జీవుల్లో ఉన్నవాడు, అంతటి ప్రేమమూర్తి, అంతటి కరుణామూర్తి పట్ల మనం కృతజ్ఞత చూపించుకోవడం భక్తి. అంతే తప్పించి మనం బాహ్యంగా చేసేది భక్తి కాదు. అందుకే బాబా ఎందుకు నమస్కారం అన్నారు. బాహ్యంగా చేసే నమస్కారాలు మనం ఎన్నిసార్లు చేతులు జోడించినా ఆయనే తన సర్వస్వం, ఆయనే సర్వసమర్థుడు, ఆయనే రక్ష అని ఒకసారి భావం కలిగి చేసిన నమస్కారాన్ని నిలబెట్టుకోవడమే నమస్కారం అన్నారు. ఇప్పుడు మొన్న జరిగింది బాబా, నువ్వే గొప్పవాడికి జరగలేదు అని నువ్వు ఇంకొకరిని చూసుకుంటాను బాబా అన్నావు అనుకోండి. అందుకని అవగాహన అనేది మనకి అంత ముఖ్యం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అసలు నిజమైన భక్తి లేక విశ్వాసం మన అవగాహన మీద ఆధారపడుతుంది. అవగాహన లేకుండా రోజు గుడికి వెళ్తానండి, లేకపోతే ఇలా ఉందండి అలా ఉందంటే మనకు అవగాహన రాదు. అందుకని పసిపిల్లలు తల్లిదండ్రులు తాము కోరినవి ఇస్తామని మాత్రమే ప్రేమిస్తారు. చిన్నపిల్లలు చూడండి, మనల్ని ఎందుకు ప్రేమిస్తారు అంటే వాళ్ళకేదో మన గురించి తెలిసి కాదు. వాళ్ళు అడిగిన వల్ల మనం కొనిస్తామనో లేకపోతే వాళ్ళు అడిగినవన్నీ ఇస్తామనో వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఇది స్వార్థమే కానీ ప్రేమ కాదు. మనం ఇవ్వమనగానే మన పార్టీ నుంచి పక్క పార్టీకి వెళ్తారు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు అడిగింది మనం ఇస్తున్నాం కనుక వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు. కానీ అది కనుక కాకపోతే వాళ్ళు ఇలా ఉండరు. అందుకని మాస్టర్ అంటారు, ఇది స్వార్థం, ఇది స్వార్థమే కానీ ప్రేమ కాదు. పిల్లల విషయంలో మనం ఈజీగా చెప్తున్నాం, కానీ గురువు పట్ల, భగవంతుడి పట్ల మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాం. అందుకని ఆలోచన పెరిగే కొద్దీ తల్లిదండ్రులు తమ శ్రేయస్సు కోసం శ్రమపడటాన్ని అర్థం చేసుకునే వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. కొంచెం అవగాహన కలిగింది అనుకోండి, వాళ్ళు నాకు చెప్తుంది నా మంచి కోసమే కదా. మనం ఇప్పుడు ఏం చెప్పినా కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టమైన పనిని మనం చేయనీయకుండా ఉన్నామన్నట్టుగానే ఉంటుంది. మన ఇంట్లో చూస్తూ ఉన్నదే, ఫోన్ తీసేయండి అన్నాం అనుకోండి గొడవ చేసుకుంటారు. లేకపోతే ఇంకేదైనా పని చెప్పామనుకోండి గొడవ వేసుకుంటారు. కానీ వాళ్ళకి అవగాహన కలిగిన రోజున వాళ్ళు ఆ రోజు చెప్తే నేను వినలేదు, వాళ్ళు చెప్పింది మన మంచి కోసమే అన్నప్పుడు ఆ భావన కలుగుతుంది. అందుకని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. ఇది ఓర్మి, విశ్వాసాలతో కూడిన ప్రేమ, లేకపోతే స్వార్థం. అలాంటి అవగాహన, ఓర్మితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. భక్తి అంటే ఏంటంటే అలాంటి అవగాహన, ఓర్మితో కూడిన ప్రేమని, అవగాహన ఓర్మితో కూడిన ప్రేమనే భక్తి అంటారు. అదే వైద్యునిచ్చే చేదు మంది యొక్క గుణం. పామరులమైన మనకు తెలియదు కనుక వైద్యుడు మన శ్రేయస్సు కొరకే మందిస్తాడని మనం విశ్వసించాలి. డాక్టర్ చేదు మంది ఇచ్చినా తప్పదు కదా, ఆయన మన శ్రేయస్సుకే ఇచ్చాడు, ఆయనకేమి మన మీద కోపం తెచ్చాడు ఈ చేదు మంది వేసుకోమని. ఆయన ఇచ్చే మందు చేదుగా ఉన్నా తీయగా ఉన్నా మనకి అది మేలు చేస్తుందని గుర్తుంచుకొని కృతజ్ఞతతో తీసుకోవాలి. అలానే మన గత జన్మ కర్మల గురించి, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకు తెలియదు. మనం ఈ జన్మలో వాటినే మనం ఆలోచిస్తూ ఉంటాం. నేను అలా చేయలేదండి, ఇలా చేయలేదండి, నేను ఇంత ఇదిగా ఉన్నా, లేకపోతే ఇలా ఉన్నా, నాకు అన్ని ఇబ్బందులే కలుగుతున్నాయి, ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి, నేను ఎవరిని కష్టపెట్టలేదు, ఇలా మాట్లాడతాం. కానీ మనకి ఇది ఈ జన్మతో రాలేదు. మనం ఇప్పటికి ఎన్నో వందల వేల జన్మలు ఎత్తుంటాం. వీటన్నిటిలో మనం సమకూర్చుకున్నటువంటి పాపకర్మ కానివ్వండి, లేకపోతే ఎన్ని రకాల దుష్కర్మలు చేసి వాటి యొక్క ఫలితాన్ని మనం పొందుతూ ఉన్నాం. మనకి అందుకని మన గత జన్మ కర్మల గురించి కానీ, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి కానీ మనకు తెలియదు. కనుక అది తెలిపిన సాయి మనకు శ్రేయస్కరమైనదే చేస్తారని విశ్వసించాలి. కానీ ప్రియమైనది చేయాలని తలచకూడదు. మనకి ఏది శ్రేయస్కరమో మనకు తెలియదు, గత జన్మ తెలియదు, ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకి ఏది శ్రేయస్కరమో తెలియదు. తెలిసినవాడు ఆయన. అందుకని ఆయన చేసింది మనకి శ్రేయస్కరమని మనం విశ్వసించి తీసుకోవాలి. అంతేగాని
లేదు లేదు బాబా, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, నేను దీనిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే అక్కడ చేద్దాం అనుకుంటున్నా, కానీ మీరు ఇక్కడ చెప్తున్నారే అనే మాట మనం మాట్లాడకూడదు. మనకు తెలిసిన వాడు ఆయన. అందుకని మనకి ప్రియమైనది చేయాలని తలచకూడదు. సాయి వంటి పరిపూర్ణుల విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడలినా పొరపాటు మన అవగాహనలోనే, మన ప్రార్థనా విధానంలోనే ఉంటుంది. ఆయన వైపు నుంచి ఆయన పరిపూర్ణుడు. చరిత్ర తీసుకుంటే ఆయన కరుణ, ప్రేమ, సర్వసమర్థత, సర్వజ్ఞత, సర్వవ్యాపకత ఇవన్నీ స్పష్టంగా ప్రకటన చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ అంతటి మహనీయుడి పట్ల మన విశ్వాసం సల్లుతూ ఉంది అంటే లోపం మన విశ్వాసంలోనూ, మన భక్తిలోనూ, మన ప్రార్థనా విధానంలోనూ, మన అవగాహనలోనే ఉంటుంది. ఇది తొలగాలంటే మాస్టర్ అంటారు, సాయి ప్రభుతామృతం జాగ్రత్తగా చదివి మననం చేసుకుంటూ ఉండాలి. నిత్యము స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకున్నట్టు. మనం ఎందుకు స్నానం చేస్తాం? మనకి దేహానికి మాలిన్యం పట్టింది, లేకపోతే మురికి పట్టిందని చేస్తాం. అట్లా పోగొట్టుకున్నట్టుగా నిత్యం మననం ద్వారా అవివేకమనే హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. మననం చేస్తూ దాని ద్వారా మనం బాబా చెప్పిన వాటిని, మాస్టర్ గారు చెప్పిన వాటిని అట్లా మననం చేసుకుంటూ మానసికంగా అట్లాంటి మన దేహానికి ఉన్న మాలిన్యాన్ని, మన హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. ఈ ప్రధాన సూత్రాన్ని మరచి ఎందరో తమ భక్తి పటిష్టం కావడం లేదని వాపోతారు. అంటే భక్తి అంటే అవగాహన లేకుండా, భక్తి అంటే ఏంటో తెలియకుండా మనం భక్తి ఎందుకు సడుతూ ఉంటుంది, బాబా నుంచి మనం ఏం ఆశించాలి, మనం శ్రేయస్కరమైనది ఆయన చేస్తారని మనం ఓరిమితోటి, విశ్వాసంతో ఉండగలగటమా, లేదు నేను అడిగినవన్నీ ఆయన తీర్చట్లేదని, తీర్చినప్పుడేమో ఆయన దగ్గర గొప్పవారు లేరని, ఆయన విశ్వసిస్తున్నామని మనం అనుకున్నది జరగనప్పుడు ఆయన పట్ల మన విశ్వాసం సడలటం, ఎన్ని చేసినా కానీ జరగట్లేదండి అంటే అది ఆయన మనకి శ్రేయస్కరం కానిది ఆయన ఎన్నడూ చేయడు. ఎందుకని? మన శ్రేయస్సు ఆయనకి తెలుసు, మనకి తెలియదు. అందుకని ఈ ప్రధాన సూత్రాన్ని మరచి ఎందరో తమ భక్తి పటిష్టం కాలేదని వాపోతూ ఉంటారు. ఎందుకంటే అసలు మనం వాడే విశ్వాసం అనే పదమే విశ్వాసం అనే పదానికి సరిపోదు. మనదంతా కూడా విశ్వాసం కాదు, ఆశ వహించడం అంటున్నారు. విశ్వాసం అని నమ్మాం, ఏది చేసినా ఆయన నా క్షేమాని కోసమే చేస్తారు, నా శ్రేయస్సు కోసమే చేస్తారు. తలకిందులు ఏలాడదీసినా నా శ్రేయస్సు కోసమే. లేదు కర్రతో 2 దెబ్బలేసినా కానీ నా శ్రేయస్సు కోసమే. ఈ విధంగా వారు నా కర్మను తొలగిస్తూ ఉన్నారు అని విశ్వసించి ఉంటాడు ఓర్మితో. అంతే తప్పించి గురువు అంత కఠినంగా ఆయన ఏమైనా మన మీద కోపం వహిస్తాడా? మనల్ని ఉద్ధరించడానికి అవతరించిన వాడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? మనం చేసే భావం, మన కర్మల వల్లే మనకి శిక్ష ఉంటుంది తప్పించి, సద్గురువు ఆయన కరుణతోటి భగవంతుడు మన కోసం దిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎందుకు శిక్షిస్తారు? అవగాహన లేకపోవటం వల్ల మనం అలా అనుకుంటూ ఉంటాం. అందుకని ఈ ప్రధాన సూత్రాన్ని మరిచిన వారు ఎందరో తమ భక్తి పటిష్టం కాలేదని వాపోతూ ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.